హాయ్ గైస్! ఈరోజైతే మంచి టిఫిన్ స్పాట్ అయితే చూపిద్దామనుకుంటున్నా. దీని లొకేషన్ వచ్చేసి మన తిరుపతిలో శ్రీనివాసం ఉంది కదా! దానికి జస్ట్ ఆపోజిట్‌లో ఉంటది. ఎవరైనా వెళ్ళాలంటే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయొచ్చు. ఎప్పుడు వెళ్ళినా సరే ఇక్కడ రష్ ఇలానే ఉంటారనమాట. సో, చాలా బావుంటుంది ఇక్కడ. ఇడ్లీ, పూరి ఏదైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇంకా వీడియోలోకెళ్ళిపోదాం. వీడియో ఎండ్ దాకా చూసి ఒక్క లైక్ అయితే చేసేయండి. ನಾಲ್ಕು ಇಡ್ಲಿ ಪಾರ್ಸಲ್ ಎಷ್ಟು ಮಾತ್ರ ಕೊಡ್ತೀರಾ కారం కూడా పెట్టావా టేస్ట్ ఎలా ఉంది అంకుల్ ఇక్కడ? టేస్ట్ బాగుంది. బాగుందా? ఏం తీసుకున్నారు? పూరి తీసుకున్నారా? ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడికి నేను దాదాపు 1.5 సంవత్సరంగా వస్తాను. ఏది బాగుంటుంది అంకుల్ ఇక్కడ? ఇడ్లీ బాగుంటుంది, పూరి కూడా బాగున్నది. ఎన్ని ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నారు? 5 ఇయర్స్గా రన్ చేస్తున్నాను. 5 ఇయర్స్గా రన్ చేస్తున్నారా? ఇక్కడ ఏమేమి ఉంటాయి చెప్పండి. ఇడ్లీ, దోశ, పూరి, వడ, మసాలా దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ, ఊతప్పం. నైటే ఉంటుందా మార్నింగ్? మామూలు నైట్ అమ్మ, ఈవినింగ్ 6 నుంచి నైట్ 11 వరకు. ఓకే, ప్రైజెస్ ఎలా అంకుల్? ప్రైజెస్ 4 ఇడ్లీ 30 రూపాయలు, 4 వడ 30, పూరి 50 రూపాయలు, ప్లెయిన్ దోశ 20, కారం 30, మసాలా 40, ఆనియన్ 40. ఎక్కువ ఏది తీసుకుంటారు అంకుల్ ఇక్కడ? ఇడ్లీ మామూలుగా అన్నీ మా రన్నింగ్ అయితే లోకల్ వాళ్ళు బయట వాళ్ళంతా వస్తారు కాబట్టి మాకు రన్నింగ్ అయితే. ఓకే అంకుల్, దీని లొకేషన్ చెప్పండి అంకుల్. ఆపోజిట్ శ్రీనివాసం ఆపోజిట్ బస్ స్టాండ్, నియర్ బస్ స్టాండ్, ఆపోజిట్ శ్రీనివాసం. ఇంకోటి అన్న
ఆనియన్ ఎవరు ఆనియన్ ఆనియన్ और हाफ बॉइल और आमलेट आमलेट सिंगल डबल आमलेट सिंगल डबल ఆమ్లెట్ సింగిల్ డబల్ టేస్ట్ ఎలా ఉంది అంకుల్? బాగుందా? ఏం తీసుకున్నారు? పూరి తీసుకున్నాను. ఎన్ని డేస్ నుంచి వస్తున్నారు? నేను నెలకి 2 సార్లు వస్తాను. ఏది బాగుంటుంది అంకుల్ ఇక్కడ? పూరి ఇడ్లీ బాగుంటుంది. ఓకే. ఆమ్లెట్ డబుల్ ఆమ్లెట్ మసాలా దోశ అంకుల్ అది. అన్న టేస్ట్ ఎలా ఉందండి ఇక్కడ? బాగుందా? ఏం తీసుకున్నారు? ఏం తీసుకున్నారు? ఇడ్లీ. ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు అన్న? మామూలుగా వస్తాను, మామూలుగా 3 ఇయర్స్గా వస్తూనే ఉన్నాను. 2 ఇయర్స్గా వస్తున్నారు. ఓకే. ఏది బాగుంటుంది ఇక్కడ ఎక్కువ? ఇడ్లీ, దోశ, పూరి అన్నీ బాగానే ఉంటాయి. ఏమి ఇప్పుడు ప్రాబ్లం అయితే ఏముంటుంది, అంతా బాగుంటుంది. రేటు కూడా రీజనబుల్గానే ఉంది. రేటు కూడా రీజనబుల్గానే ఉంది. ఫుల్.
సో ఇప్పుడైతే పూరి తీసుకున్నా, పూరి అయితే ఎక్కువ తీసుకుంటున్నారు ఇక్కడ. అయితే చూద్దాము, పూరి అయితే ఎక్కువ తీసుకుంటున్నారు ఇక్కడైతే. సో టేస్ట్ అయితే చూస్తాను ఎలా ఉంటుందో. పూరి టేస్ట్ అయితే ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది టేస్ట్. పూరి కర్రీ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. ఓకే అంకుల్, థ్యాంక్ యూ.